హాయ్ వెల్కమ్ టు ఏకే న్యూస్. పేరుకే రైతే రాజు, రాజుగా బతికే రోజు ఏ రోజు లేదు. అదే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు రైతుకి గుండెల్లో హడలు పుట్టాల్సిందే. విత్తు నాటి నుంచి మొత్తం చేతి పంటకు వచ్చే వరకు పంట ఎంత సరిగ్గా పండించినా సరే కోత కోసి కుప్పకొచ్చే టైంకి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒక తుఫాను వెంటాడుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం చూసుకుంటే ఫెరోల్ తుఫాను రైతులను తీవ్రంగా నష్టం కలిగించింది. వేలల్లో పెట్టుబడులు పెడుతూ చిన్న రైతు పెద్ద రైతు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను మొత్తం రైతు పంట మొత్తం చేతికంటే పరిస్థితి లేదు. ఎక్కడ కోసిన కోత అక్కడే ఉంది. ఏ ఒక్కటి దెబ్బలు కుప్పలు పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకుంటే వరి విత్తనాలు వరి చేను ముఖ్యంగా కోతకు వచ్చి ఇది చూడండి మొత్తం తడిసిపోయి ముద్దయి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి అయితే లేదు. కోసినట్లుగానే పొలాలంటే ఆరు బయట ముఖ్యంగా చూసిన మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. తుఫాన్లు వచ్చేటప్పుడు అధికారులను ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా లేదా, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు లేదా అవన్నీ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. అయ్యా చెప్పండి, ముఖ్యంగా వరిసేను కోతకు వచ్చిన టైంలో మొత్తం దెబ్బలు పెట్టకుండా అయితే ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల మీకు ఎటువంటి నష్టం వాటిల్లింది? ఇప్పుడు ప్రభుత్వం మనకి ముందు హెచ్చరిక చెప్పలేదు కనుక మేము వాతావరణం శుభ్రంగా ఉందని కోసినాం. దెబ్బ ఎకరాకి 20,000, 30,000, 40,000 పెట్టుబడులు పెట్టినాం. మన పంటకి చేతిలో ఇదిగో వరిసేని ఇలాగ పొలాలంటే పడి ఉంది. దెబ్బలు పెట్టలేదు. ఎక్కడికక్కడ పొలాలు తుఫాను వస్తుందని హెచ్చరిక ముందు చెప్పలేదు ప్రభుత్వం మాకు. చెప్తే అయితే ముందుకుండా దీనికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది, ఇది మీకు మొత్తం రాబడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా దీని ద్వారా? దీనికి రాబడి అంటే మరి తిండికి కూడా పనికిరావేమో అలాగ ఉంది వ్యవసాయం పడిపోయి. మరి ఎంత వస్తుంది ఎకరాకి? ఇంచుమించు 40,000, 50,000 ఖర్చు అవుద్ది. కానీ మరి పంట ఇది తినడానికి పనికి వస్తుందో ప్రభుత్వం కొందో తెలియదు. ప్రత్యేకించి ఏంటంటే గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. రైతులకైతే ఇది నూర్చుకోవడానికి అవకాశం కూడా కనిపించట్లేదని చెప్తున్నారు. అయితే చెప్పండి అయ్యా, దీనికి ప్రత్యేకించి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నారు? ఆదుకుంటే బాగుంటుందో గవర్నమెంటే చెప్పాలి. ఒక రేట్ అనేది దీనికి ప్రకటించి ప్రతి ధాన్యాన్ని కూడా కొనేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము. అయితే ముందు కూడా చెప్పండి, ఈ గింజలు ఎక్కడ ఇంతకుముందు ఎలా అమ్మేవాళ్ళు, ఎంత రేటు గిట్టుబాటు అయ్యేది? తడిసిన దాన్ని ఏ విధంగా కొనేవాళ్ళు, తడిన దాన్ని ఏ విధంగా కొనేవాళ్ళు? అప్పుడు ఇది ఒక రేటు, ఈ టైం వచ్చే సీజన్కి ఇప్పుడు రైతుకి లాసేనండి. ఎవరు ఇది తడిసిపోయే లేకపోతే తడి ఉందని ఆ రేటు గిట్టుబాటు రేట్ అనేది గవర్నమెంట్ ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఈ రైతులు దళారులు వచ్చి ఎలాగా తీసుకుంటాం అంటే అలాగే ఇవ్వాలి తప్ప ఒక రేట్ అనేది లేదు. అయితే ముఖ్యంగా ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది దీనికి? ఈ ఖర్చులోన మీకు దీనిలో రూపాయి వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా? ఉందంటే ఇలా ఉంటే ఇంకేం కొంటారండి? అసలు ఏమి ఉండదు. 50,000, 1,00,000 లాసే ఎకరాకి. అయితే అది ముఖ్యంగా చూసుకుంటే పంట వేసినప్పటి నుంచి కోత వచ్చిన తర్వాత ప్రతిదీ లాస్గా నడుస్తుంది తప్పించి రైతు అనేవాడికి ఏ రోజు కూడా రూపాయి వచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ప్రత్యేకించి మీరు చిన్న వయసులో వ్యవసాయాన్ని అయితే చేస్తున్నారు. అయితే మీరు మీ అనుభవం బట్టి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఈ విధంగా తుఫాన్లు ఏదో ఒకటి వస్తున్నాయి అన్నమాట. దానివల్ల గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి చేకూరుతుందా? నేటికి 8 సంవత్సరాలుగా మన గ్రామ వీధుల్లో చూసుకుంటే మన చుట్టుపక్కల ఏ ఏరియాలో చూసుకున్నా నేటికి 8 నుండి 9 సంవత్సరాల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు, ప్రభుత్వాలు అనేది హెచ్చరికలు అనేది సరిగ్గా జారీ చేయకపోవడం వలన రైతు అనేవాడు పూర్తిగా లాస్ అయ్యి నేటికి 8 సంవత్సరాల నుండి సరిగ్గా వాళ్ళు పండించే ధాన్యాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళలేని స్థితిలో రైతులు అనేవాళ్ళు ఉన్నారండి. యువ రైతులుగా మేము ముందుకు వచ్చి ఈ ఏడాది ఏంటంటే ఎప్పుడు కూడా ఇంటి వాళ్ళకి సాయం చేసేవాళ్ళం. ఈ ఏడాది యువ రైతుగా మేము ముందుకు వచ్చి ఈ ఏడాది 40,000 నుండి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు ధాన్యాన్ని మనం చూసుకుంటే మొలకలు మరొక రోజు ఆగితే మొలకలు వచ్చేసి అది తినడానికి కానీ దళారులు వచ్చి అంటే ప్రభుత్వ వ్యవస్థ నుండి ఎలాగూ కొనట్లేదు కదా, అలా అని దళారులు కూడా దీన్ని తీసుకునే గిట్టుబాటు ధరను కూడా వచ్చే అవకాశం కూడా పూర్తిగా లేకుండా నాశనం అయితే పంట అయిపోయిందండి. ఎందుకంటే ముందుగా ప్రభుత్వం అనేది హెచ్చరికలు జారీ చేసుంటే మేమైనా సరే ఈ కోసిన ధాన్యాన్ని ఏదైతే పంట ఉందో ఆ పంటను ఒక దగ్గరికి చేర్చుకొని క్షేమంగా ఉంచుకునేవాళ్ళం. ఈరోజు మనం తినడానికి పనికిరాదు, అలా దళారీ వ్యవస్థ అనేది కూడా కొనేయడానికి కూడా లేకుండా అయిపోయింది. అయితే ముఖ్యంగా చెప్పండి, ప్రభుత్వం నుంచి ఈ తడిసిన ధాన్యానికి ఏ విధంగా రేటు ఇచ్చే అవకాశం ఉంది? ఇంతకుముందు ఏ విధంగా తడిసిన ధాన్యానికి రేటు ఇచ్చేవాళ్ళు? ఇంతకుముందు మంచి పంటకే 1,100, 1,200 రూపాయలు బస్తాకి ఇచ్చేవాళ్ళు. అంటే రైతు రాజండం వరకే రాజు. కానీ ఈ రోజు వరకు రైతు అనేవాడు 82 కిలోలు, 83 కిలోలు
తూచేసి ఓ బస్తా పట్టుకుపోతే అది బయట మనం 25 కేజీల రైస్ బ్యాగ్ కొంటే 1800 1700 తీసుకున్నాడు. కానీ మన దగ్గర 80 కేజీల రైస్ అంటే ధాన్యాన్ని కొనేటప్పుడు 1200 1100కి అది నాణ్యమైన రకం ధాన్యం తీసుకునేటప్పుడు. అలాంటిది ఈరోజు మనం చూసుకుంటే పూర్తిగా మొలకలు వచ్చే స్థితిలో ఉంది. అంటే ఇది మీకు ఏంటంటే చెప్పాలనుకుంటే 500 600 కూడా వస్తుందా రాదా, మేము పెట్టే పెట్టుబడులు కూడా వస్తాయా రాదని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నామండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ తుఫాన్లు భారీగా వెంటాడుతున్నాయి. దీన్ని ప్రత్యేకించి అధికారులకి మీరు ఏం కోరుకోండి అధికారుల నుంచి మీరు దీన్ని? అధికారుల నుండి అయితే ముందుగా మాకు ఈ పంట నష్టానికి వాటిల్లింది కనుక పంట నష్ట పరిహారం ఇస్తూ, అలాగే ఈ ధాన్యాన్ని అతి త్వరగా అంటే రైతుల దగ్గర నుండి క్షేమంగా మా దగ్గర ఉండే ధాన్యాన్ని మొలకలు వచ్చినా సరే, నష్టం అంటే తడిచినా సరే, దీన్ని ముద్ద ఉండే చేన్ని కొంతగా తీసుకొని రైతుల దగ్గర నుండి వాళ్ళ దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా కొనే విధంగా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్గా కొంటే కొంత నష్టం అనేది వాళ్ళ ప్రభుత్వానికి తెలుస్తుంది, ఆ కష్టం కూడా ప్రభుత్వానికి తెలుస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. అయితే చెప్పండి, ప్రధానంగా అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో అది ఇన్ టైంలో జారీ చేసే విధంగా అనుకున్నట్టు తుఫాన్లు జరుగుతున్నాయా, లేదంటే అధికారులు ఏమైనా తప్పుగా వ్యవహరించి చేస్తున్నారు? ఈ పంట నష్టానికి మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు? వాతావరణ శాఖ అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందండి ఈరోజు చూసుకుంటే. ఎందుకంటే ముందుగుండి కూడా మనకు 27 అన్నారు, 26 అన్నారు, తుఫాన్ ప్రభావం 27 26 అన్నారు, తర్వాత 29 30 29 నుండి 2వ తారీఖు వరకు అని చెప్పారండి. అంటే ఇప్పుడు 29 నుండి 2వ తారీఖు వరకు అంటే రైతు అనేవాడు 21వ తేదీని సపోజ్ కోస్తే దాన్ని 4 రోజులు అనుకుంటే 4 రోజుల సమయం అంటే 4 రోజుల వ్యవధిలో 25వ తేదీ 26వ తేదీని ధాన్యాన్ని ఒక దగ్గరికి చేర్చుకొని కుప్పగా చేర్చుకుంటాడు. అంటే 5 రోజుల సమయం ఉంది. అంటే తుఫాను వాళ్ళు హెచ్చరికలు జారీ చేసింది 29 నుండి కనుక ఇంకా 5 రోజుల సమయం ఉంది ముందుగుండా రైతు ఒక దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ 27 అన్నారు, 26 అన్నారు, ఏది కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి 29 అన్నారు. కానీ ఇప్పుడు ప్రభావం అనేది ఎప్పటికి కూడా పర్ఫెక్ట్గా చెప్పలేక ప్రభుత్వం అనేది వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేయడంలో పూర్తిగా విఫలమైపోయారని కూడా చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామండి మనం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తుఫాను హెచ్చరికలు ఉన్నాయో అది సక్రమంగా రైతులకి తెలిసే విధంగా చేయకపోవడం వల్ల అధికారుల లోపంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే వర్షం తుఫాను వచ్చిందో తడిసిన ధాన్యాన్ని పెద్ద మొత్తంలో మంచి అధిక రేటుకి ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళకి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని పూడ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని రైతులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.